చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయడము, ఒట్టు పెట్టుకోవడం మహాదోషం. నిలబడి గాని అటు ఇటు తిరుగుతూ గాని అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రులమవుతాం. రాబోయే జన్మలో బిచ్చగాడిగా జన్మించాల్సి వస్తుంది. నోట్లో బ్రేళ్లు పెట్టుకోవడము, గోర్లు కొడకడము చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడము, పొగ త్రాగడము, మద్యం సేవించడం మహాపాపం. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులను కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వకుండా వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలులుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమి ప్రమాదమే ఉండదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి దైవనామ స్మరణ చేయాలి. పాచిముఖంతో అద్దం చూసుకోకూడదు. హారతి ఇచ్చాక దేవునిపై నీళ్లు చల్లాలి. అంతేగాని హారతి ఇచ్చిన పాత్రపై కాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రుద్దుకోకూడదు, రాసుకోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోకూడదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉండాలి. తల వెంట్రుకలతో